సందర్భంగా యూత్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఆయన చెప్పిన విధానంగా బోధించు సహకరించి పోరాడనే విధంగా యూత్ అందరూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. భగత్ సింగ్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి యువకులందరికీ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు. 1891లో మధ్యప్రదేశ్లో పుట్టినటువంటి అంబేద్కర్ ఆయనను మనం 133 సంవత్సరాల తర్వాత ఇక్కడ స్మరించుకుంటున్నామంటే ఆయనకు మనకు ఎటువంటి సంబంధం అనేది యువకులు ఒకసారి ఆలోచించాలి. ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా స్త్రీ సమానత్వానికి అనుకూలంగా ఎన్నో పోరాటాలు చేసిండు. అప్పుడున్నటువంటి పరిస్థితి వేరు, అప్పుడున్నటువంటి బాధలు వేరు. దళితులకు ఈరోజు ఇక్కడ నిలబడి ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుతున్నామంటే ఆయన పొందుపరిచినటువంటి రాజ్యాంగమే అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏది స్వతంత్రం రాకముందు గాంధీని, జిన్నాను, అంబేద్కర్ను లండన్ పిలుస్తారు. లండన్ పిలిస్తే సమావేశం అయిపోతుంది. వాళ్ళ కేటాయించిన గదులలో 3 ఉంటారు. విలేకరులు వాళ్ళ ఇంటర్వ్యూ కోసం పోతారు. ఫస్ట్ గాంధీ దగ్గరికి పోతే ఆయన 10 గంటలకి వండుకుంటాడు. 10 గంటలకు వండుకుంటాడు. వాళ్ళ అనుచరులు పండుకున్నాడు వెళ్ళిపో అంటారు. జిన్నా దగ్గరికి పోతారు. జిన్నా కూడా 12 గంటలకు వండుకుంటాడు. అంబేద్కర్ దగ్గరికి పోతాడు 2 గంటలకు. అంబేద్కర్ 2 గంటలకు పుస్తకాలు చదువుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు పండుకున్నారు, నువ్వు ఎందుకు పుస్తకాలు చదువుతున్నావు అంటే గాంధీకి సంబంధించిన